హాయ్, మీరు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి, బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్ క్లిప్స్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్. మనము బ్యారియర్ ఆఫ్ ఎంట్రీ గురించి మాట్లాడుకున్నాం కదా. సో బ్యారియర్ ఆఫ్ ఎంట్రీ గురించి మాట్లాడుకున్నప్పుడు ట్రెడిషనల్ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్, ఈ రెండింటికి డిఫరెంట్ బ్యారియర్స్ ఆఫ్ ఎంట్రీ ఉంటాయి. నాట్ నెసెసరీ కాదు, బట్ ఆన్లైన్ బిజినెస్ అంటే నీకు బ్యారియర్ ఆఫ్ ఎంట్రీ ఈజీగా ఉంటుంది, నీకు ఈజీగా స్టార్ట్ చేయొచ్చు అనే కాదు. అలానే ట్రెడిషనల్ బిజినెస్ అంటే హార్డ్ గా స్టార్ట్ చేయొచ్చు, నీకు చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది అని కూడా కాదు. నీ టేక్ ఏంటి దీని మీద? సో నువ్వు చెప్పినట్టే ఇప్పుడు నార్మల్ ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఏంటి? కిరాణా కొట్టు కూడా ట్రెడిషనల్ బిజినెస్. కిరాణా కొట్టు పెట్టాలంటే నేను ఒక దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ ఒక రూమ్ రెంట్కి తీసుకోవాలి, ఒక రూమ్ 2 రూములు రెంట్కి తీసుకోవాలి. మళ్ళీ అది మెయిన్ రోడ్ పని ఉంటే ఒక రేట్ ఉంటుంది, గల్లీ లోపల ఉంటే ఒక రేట్ ఉంటుంది, మళ్ళీ ఎక్కడ తీసుకోవాలి అది ఇది ఉంటుంది. మళ్ళీ స్టాక్ ఉందా లేదా, మనకు 5 రూపాయలు కొని ఒకటి 10 రూపాయలకి అమ్ముతున్నాము, దానిలో మార్జిన్ కొంచెం అది ఇది ఉంటుంది. సో ఇదంతా ట్రెడిషనల్ బిజినెస్కి మనకి స్పేస్ కావాలి, ఇన్వెంటరీ అంటే స్టాక్ కావాలి, ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలంటే దాని కరెంటు బిల్లు అది ఇది అన్నీ ఉంటాయి. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ట్రెడిషనల్ బిజినెస్లో. అదే ఆన్లైన్కి వచ్చామనుకోండి, ఆన్లైన్లో ఏంటి, యాజ్ సింపుల్ యాజ్ ఒక చిన్న పీడిఎఫ్ ఫైల్ కూడా అమ్మచ్చు మనం. ఓకే, మనకి నాలెడ్జ్ ఉంటే ఒక ఈబుక్స్ ఉంటాం, లీడ్ మ్యాగ్నెట్స్ అని అంటాం కదా, ఒక పీడిఎఫ్ ఫైలు, ఒక ఈబుక్ కూడా మనం 100 రూపాయలకి 50 రూపాయలకి, ఇంకా అమెరికాలో అయితే ఇంకా ఎక్కువనే అమ్ముతున్నారు, $100 $200 కూడా అమ్ముతారు. లేకపోతే ఒక వీడియో రికార్డ్ చేసేసి కోర్స్ లాగా అమ్మచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు నీకు ఆఫీస్ ఉండాల్సిన అవసరం లేదు, ముందు ఇంత స్టాక్ ఉండాల్సిన అవసరం లేదు, ఒక ల్యాప్టాప్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. అది ఒకవేళ ఇండియన్ మార్కెట్ నువ్వు ఒక ఎన్విరాన్మెంట్ లా తీసుకుంటే, ఇండియన్ మార్కెట్ లో ఆన్లైన్ బిజినెస్ కి కావాల్సిన, ఏ బిజినెస్ కైనా కావాల్సింది ఒకటి 2 థింగ్స్ ఏంటంటే ట్రస్ట్. ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ ఇన్ డిఫరెంట్, క్రెడిబిలిటీ అంటారు కదా, ట్రస్ట్. సో బేసిక్గా ట్రస్ట్, నమ్మకం. ఆన్లైన్ బిజినెస్ లో ఇండియాకి నమ్మకం వచ్చేంత లెవెల్ ఉందా? ఆర్ పీపుల్ రెడీ టు టేక్ ఇట్ అప్? అండ్ అది ఇట్ ఈస్ స్టిల్ ఏ టాబు. ఇప్పుడు చెప్పు భయ్యా, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ ఎక్కడ అడుగుతారు, లేదా నాకు ఆఫీస్ లేదా మొత్తం రిమోట్ అంటే, రిమోటా అంటారు. అంతే దిస్ పాయింట్ ఆఫ్ టైం అది. బట్ నాకు తెలిసిన వాళ్ళు, నేను వర్క్ చేస్తున్న చాలా మంది, నాకు తెలిసిన చాలా బిజినెసెస్, ఆఫీసులు, పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్న బిజినెసెస్, వాళ్ళు మా అంత రెవెన్యూ కూడా క్లాక్ చేయరు ఎవ్రీ మంత్. మా రెవెన్యూ ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ ఉంటుంది. నాకు అనిపించేది ఏంటంటే, ఎందుకు అనవసరంగా ఖర్చు పెడుతున్నారు ఆఫీసులకి, నాకు ఏమి అవసరం లేదు. బట్ కొంతమందికి అది అవసరం, కొంతమందికి ఇది అనవసరం. బట్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ ఐ వాంట్ కమ్ ఫ్రమ్ ద కస్టమర్స్ పర్స్పెక్టివ్. హౌ ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ అన్న దాన్ని how do you think, what do you think about that? సో ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఆన్లైన్లో మనకి చాలా స్కామ్లు అవుతున్నాయి ఈ మధ్య. ఎవడంటే వాడు ఫేస్బుక్లో యాడ్ చేస్తాడు, అదంట ఇది అంటాడు. సో ట్రస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి మనకి ఒక ఆఫ్లైన్ సెంటర్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ ఎసెన్స్ చాలా చిన్న స్టార్టప్స్ ఉంటాయి, మొబైల్ ఫోన్ అమ్మడం కానీ, చిన్న ఇయర్ ఫోన్స్ అమ్మడం కానీ. వాళ్ళకి నార్మల్గా శాంసంగ్ సర్వీస్ సెంటర్, సోనీ సర్వీస్ సెంటర్ అని చెప్పి ఉంటాయి. ఆ సర్వీస్ సెంటర్స్ ఉండవు. అట్లని చెప్పి దే డోంట్ గివ్ సర్వీస్ అని కాదు, సేల్ అయిపోయి నాకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటాం వీటిని. ఆఫ్టర్ సేల్ సర్వీస్లో ఏమంటాడు, ఓకే ఏమైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయండి, మేమే పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ అంటాం. ఇంటికి వస్తాడు, పికప్ చేసుకుంటాడు, ఫిజికల్లీ రిపేర్ చేసో రీప్లేస్మెంట్ చేసో ఇస్తాడు. రైట్, అక్కడ ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ అయింది. ఎందుకంటే మళ్ళీ ఒక ప్రతి స్టేట్లో ఉండాలి. ఇప్పుడు సోనీ శాంసంగ్ సర్వీస్ సెంటర్ అనుకో, నువ్వు హైదరాబాద్లో ఉన్నా ఉండాలి, ఊర్లో ఉన్నా ఉండాలి, నువ్వు ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం ఉండాలి. రైట్. సో ఫ్యూ ట్వీక్స్ చేసి ట్రస్ట్ ఫ్యాక్టర్ అవి కూడా తీసుకొని రావచ్చు. ఇంకోటి నువ్వు చెప్పినట్టు నాకు కూడా చాలా మంది ఇట్లానే అంటారు, ఆఫీస్ ఎక్కడ అదంటే నేను ఇంట్లో నుంచి పనిచేస్తా, టీం అంతా రిమోట్లోనే ఉందంటే వాళ్ళు పైకి ఒక లుక్ వస్తుంది అనమాట. అప్పుడు డైరెక్ట్ అంట, కోవిడ్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ పెద్ద కంపెనీలే ఆన్లైన్ చేసినాయి, నేను ఎందుకు ఆఫీస్ పెట్టుకుంటా అంట. అప్పుడు వరకు క్లిక్ అవుతుంది, ఓకే అని చెప్పి. కోవిడ్ కొంచెం హెల్ప్ చేసింది, ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్. రైట్. ఇంకా మన పేరెంట్స్ తెలుసు కదా, ల్యాప్టాప్ ముందు పనిచేసే సాఫ్ట్వేర్ అంటారు. సో ఏదో ఒకటి సాఫ్ట్వేర్ అనేసి చాలా మందికి అవసరం లేని వాళ్ళకి దే విల్ గెట్ ఇట్. కస్టమర్స్ కదా డైరెక్ట్ ఇదే చెప్పేస్తా. రైట్. టీమ్ అంతా రిమోట్ ఉంది, ఎట్లా ఆన్లైన్ లో పని. బట్ ట్రెడిషనల్ బిజినెసెస్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా టైల్స్ అమ్ముతున్నారు అనుకోండి, లేకపోతే ఎవరైనా చిల్లీ పౌడర్ అమ్ముతున్నాడు అనుకోండి, ఎవరైనా కిరాణా కొట్టు అన్నాడు అనుకోండి, వాడికి ఎస్టాబ్లిష్మెంట్ అనేది కావాలి. అంటే వాడికి ఒక షాప్ కావాలి, ఆ షాప్ లో ఎక్స్పీరియన్స్ కావాలి. కొన్ని వీ కాంట్ కాంప్రమైజ్ అవ్వలేము. అవును. అక్కడ మనము చేంజ్ తీసుకురావడం అవసరమా, లేకపోతే నడుస్తుందా నడవని అని వదిలేయడం బెటరా?
వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు ఎట్లా అంటే నార్మల్గా నడుస్తుంది కానీ నడవని అంటే అది ఒక స్టేజ్ వచ్చేసాక బిజినెస్లో చాలా బిజినెస్ వాళ్ళు చేసే తప్పిదే అనమాట. బాగానే వస్తుంది కదా 20,000 30,000 ₹1,00,000 వస్తుంది ప్రాఫిట్, నాకు ఇంకా ఎందుకు ఎక్స్పాండ్ చేయడం అనుకుంటారు. కొంతమంది అయితే ఇంకా ఎక్స్పాండ్ చేసి నాకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటారు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన ఎగ్జాంపులే, ఇఫ్ యూ గో టు రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళాం అనుకో, ఆర్ వెస్ట్ సైడ్కి వెళ్ళాం, అవి కూడా ఏంటి నార్మల్ కొట్టులే, కాకపోతే పెద్ద పెద్ద అద్దాలు గిద్దాలు పెట్టేసి పాష్గా ఉంటాయి అంతే. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ రోడ్ పైన వెళ్ళే షాపులు కనబడతాయి కదా, ఇప్పుడు కోటికి వెళ్తే అన్ని షాప్స్ లేవు, మనం డ్రెస్ కొనుక్కోవచ్చు, ట్రాక్ ప్యాంట్ టీ-షర్ట్స్ అవన్నీ, బండి ప్యాంట్ కూడా అమ్ముతారు. దానికి వీళ్ళకి తేడా ఏంటి, ఒక్కసారి నువ్వు వెళ్ళి కొన్నావు అనుకో వెస్ట్ సైడ్లో కానీ రిలయన్స్ ట్రెండ్స్లో కానీ, నువ్వు బిల్ అయిపోగానే నీకు SMS వస్తుంది, నీకు వాట్సాప్ వస్తుంది, ఆఫర్ లాగా ఇవన్నీ ఆఫర్లోనే నడుస్తున్నాయని వాట్సాప్ వస్తుంది. దట్ ఫీల్స్ మోర్ ప్రొఫెషనల్. ఇంకా నువ్వు ఒకసారి వెళ్ళావు కాబట్టి వాళ్ళు కీప్ ఆన్ నర్చరింగ్ అంటాం, కస్టమర్ నర్చర్ చేస్తూ ఉంటాడు. నీకు నెక్స్ట్ టైం ఏమైనా ఆఫర్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం కొనుక్కో అంటే అక్కడికే వెళ్తావు. ఈ ఆన్లైన్ కాంపోనెంట్స్ ఆఫ్లైన్లో ఇంటిగ్రేట్ సరిగ్గా చేయొచ్చు, రైట్? ట్రెడిషనల్ బిజినెసెస్ అట్లా అని చెప్పి కిరాణా కొట్టు ఇట్లా చేయాలంటే అట్లా ఇట్ డిపెండ్స్ ఆన్ ద యూస్ కేస్ అనమాట. సో దే కెన్ ఆల్సో థింక్, ఇప్పుడు కిరాణా కొట్టు ఉన్నారు, ఒక ఏరియాలో ఉన్నారు, రైట్. నౌ దే కెన్ సైన్ అప్ విత్ డన్జో, హైపర్ లోకల్ డెలివరీస్ వచ్చినాయి, వాళ్ళతో సైన్ అప్ అయ్యి రీచ్ వాళ్ళ కిలోమీటర్ కాకుండా వాళ్ళ గలీలో కాకుండా వేరే వాళ్ళు కూడా వాళ్ళు ఇవ్వచ్చు, రైట్. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్.